గురుగారు ఎలా ఉంది ఈ లొకేషన్? నువ్వు నీ కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. సో గాయ్స్ చూస్తున్నారు కదా మీరు, మేము ఎక్కడున్నాము? ఈ లొకేషన్ వచ్చేసి ఆదినిమయపల్లి డ్యాము. సో ఇక్కడైతే వర్షాకాలంలో చాలా వరకు నీళ్లు ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి. సో బ్రో మీకైతే ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ? నాకైతే చాలా ఎక్సైట్మెంట్ తో నేనైతే ఉన్నాను. ఎందుకంటే మనకు సమ్మర్ లో కూడా ఇన్ని లెవెల్లో వాటర్ ఉన్నాయంటే చాలా గ్రేట్ అన్నమాట. అసలు నేను ఎక్కడ చూడలేదు సమ్మర్ లో ఇలా వాటర్ ప్రవహించేది. సో కొన్ని ప్లేసెస్ మ్యాప్ లో చిన్న పాయింట్ లాగా కనిపిస్తాయి, కానీ రియల్ గా వచ్చాక మన మైండ్ ని కంప్లీట్ గా సైలెంట్ చేస్తాయి. ఈ రోజు మనం వచ్చింది ఎలాంటి ఒక ప్లేస్ కి, నేచర్, వాటర్, పీస్ఫుల్ వేవ్స్ తో. ఇది జస్ట్ ఒక డ్యామ్ మాత్రమే కాదు మామ, ఇది ఒక ఫీలింగ్. టైం ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందో తెలియదు, కానీ కొన్ని ప్లేసెస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మైండ్ లో అలానే ఉంటాయి. ఈ జర్నీ కూడా అలాంటిదే మామ. కెమెరాలో క్యాప్చర్ చేసిన వ్యూ కన్నా హార్ట్ లో సేవ్ అయిన మెమరీస్ ఎక్కువ. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ తో కలుద్దాం మామ. అందరికి బై.